అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ వేదికలుగా ఈ సంస్థలు ప్రతి ఒక్కరికి సుపరిచితం. ఓ పార్టీ నేతలు ఈ వెబ్సైట్లను ఎన్నికల్లోకి లాక్కొచ్చారు. ఓటర్లకు తాయిలాలు పంచే వేదికలుగా మార్చేశారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో గృహోపకరణాలు బుక్ చేసి అందివ్వడానికి సిద్ధమయ్యారు. పోలీసుల నిఘాతో గుట్టు రట్టయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రలోభాల పర్వం వేగవంతమైంది. గుంటూరు జిల్లాలో ఓ ప్రధాన పార్టీ తరపున పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు ప్రణాళికలు వేశారు. ప్రెషర్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, మిక్సీలు, ఇస్త్రీ పెట్టెల పంపిణీకి సిద్ధమయ్యారు. వీటిని నేరుగా పార్టీ తరపున తీసుకెళ్లి ఇస్తే పోలీసులతో ఇబ్బందని కొత్త తరహా ఎత్తుగడ వేశారు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా వస్తువుల్ని ఓటర్లకు చేర్చాలని నిర్ణయించారు. తమ ప్రణాళిక పక్కాగా అమలు చేసేందుకు కొందరు వ్యక్తుల్ని ఆ పార్టీ నాయకులు నియమించుకున్నారు. అమెజాన్ ద్వారా గృహోపకరణాలను పెద్ద సంఖ్యలో బుక్ చేయించి ఓటర్ల చిరునామాలకు చేరేలా ఉపాయం పన్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఓటర్ల చిరునామాలను ముందుగానే సేకరించారు. పలానా వస్తువు మీకు చేరుతుందని వారికి చెప్పేశారు. గుంటూరు జిల్లాలో అమెజాన్ సంస్థకు 10 డెలివరీ పాయింట్లు ఉండగా వాటి ద్వారా వస్తువుల్ని ఓటర్లకు చేర్చేందుకు సిద్ధమయ్యారు. అమెజాన్ కు జిల్లా నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి సదరు సంస్థ ప్రతినిధులను స్టేషన్ కు పిలిపించారు. ఈ ఆర్డర్లన్నింటికీ కేవలం కొందరు వ్యక్తుల నుంచే చెల్లింపులు జరగడంపై నిలదీశారు. దీంతో పార్టీ నేతల గుట్టు రట్టయింది. ఈ నెల 11న పోలింగ్ పూర్తయ్యే వరకు ఆ వస్తువులను పంపిణీ చేయొద్దని సంస్థ ప్రతినిధులను పోలీసులు ఆదేశించారు. విషయం మొత్తం పోలీసులకు తెలిసేసరికి ప్రధాన పార్టీ అభ్యర్థుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఆర్డర్ చేసిన వస్తువుల్లో కొన్నింటికి నగదు చెల్లింపులు కూడా ఇప్పటికే జరిగిపోయాయి. ఆ ఆర్డర్లను రద్దు చేయాలా వద్దా అనే గందరగోళంలో వారు పడ్డారు.